ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయలు. నా చేతిలో చూడండి, చిట్టి చిట్టి వంకాయలు, గ్రీన్ వంకాయలు ఉన్నాయి. వీటిని ఇలా 4 భాగాలు కట్ చేసుకున్నాను. వీటికి ఇప్పుడు నేను మసాలా పెడతాను అనమాట. గుత్తి వంకాయ కూర, బగారా రైస్ చేద్దాం రండి. ఎలా అని చూపిస్తా. ముందుగా డీప్ ఫ్రైకి సరిపడేంత మనము ఆయిల్ వేసుకోవాలి. ఇవి ఓన్లీ వంకాయల్ని ఫ్రై చేసుకోవడానికి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కేసి చూడండి, వంకాయలు వేద్దాం. ఇలా నోరు తెరుచుకున్నాయి చూడండి, ఆయిల్లో వేస్తేనే నోరు తెరుచుకోండి. అది వంకాయలు కన్నా నోరు తెరుచుకోండి. అటు చూడండి, బాగాలు చేస్తే తెరుచుకోలేదా, ఇంకా ఓపెన్ అయింది లేదా? వీటిని చూస్తే ఏమనిపిస్తుంది చెప్పండి? సంపంగి పువ్వు గుర్తొస్తాను లేదా మీకు? ఫ్రై అయిన వంకాయలు అంతా ఇలా ఒక ప్లేట్లో తీసుకుందాం. కాదు, నోరు తెరుచుకోండి. వంకాయలన్నీ ఒక ప్లేట్లో తీసుకుంటాం. ఆయిల్లోకి మనము కాస్తన్ని ఆవాలు, కాస్తంత ఉల్లిపాయలు, కరివేపాకు, టమోటాలు, అంటే అన్ని ఐటెంలు ఉండాలా? అవునండి. దీంట్లోకి ఏమేమి వేసాను తెలిసిన? కాస్తంత పచ్చి కొబ్బరి వేసాను, పల్లీలు వేసాను, బాదం పప్పు వేసాను, అల్లం వెల్లుల్లి వేసాను. అన్నీ వేసి లాస్ట్ పుదీనా కొత్తిమీర వేసి బాగా నున్నగా రుబ్బేసాను. మసాలా వేసి బాగా ఇలా ఫ్రై చేయాలి. కాస్తంత పసుపు. నేను చేస్తానంటే బాగుంటుంది, చూస్తున్నా. అందుకే వీడియో తీస్తాను నేను. ఎంతో మంది సింగిల్గా ఉంటారు, వాళ్ళు చూసినా వాళ్ళకి బాగా అర్థం కావాలి ఏమేమి ప్రోసెస్ చేశారు, ఏం లేదు. కాస్తంత ఉప్పు, కారం ఎంత కావాలో చూసి వేసుకోవాలి. కాస్తంత ధనియాల పౌడరు. ఇప్పుడు కారము, ఉప్పు, పసుపు అంతా వేసాను. ఇప్పుడు మసాలా అంతా పచ్చివాసన పోయింది. ఇప్పుడు మనము డీప్ ఫ్రై చేసుకున్న వంకాయని ఇందులో యాడ్ చేద్దాం. ఒక నిమిషం, కొందరంతా వంకాయ లోపలికి మసాలా పెట్టి వేస్తారు కదా, మరి గుత్తి వంకాయ అంటే నువ్వెందుకు అలా చేస్తున్నావు? గుత్తి వంకాయ కూర అది, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. నేనైతే మసాలా నింపట్లేదు. కొందరు మసాలా బాగా నింపి వాటినే నూనెలో బాగా ఫ్రై చేసి గ్రేవీ చేస్తారు. నేను డైరెక్ట్ ఇలానే గ్రేవీ చేస్తాను. మరి దీని పేరేమి? ఇది గుత్తి వంకాయ కర్రీ. ఓకే ఓకే, కూర కర్రీ ఏదో ఒకటి. వాసన గమ్మంటుంది, టేస్ట్ ఎలా ఉంటుందో తెలీదు. మనం మిక్సీ పట్టుకొని ఉండేదే వాటరు, కాస్తన్ని వాటర్ వేసుకుందాం వంకాయలు ఉడకడానికి. అంతే, మరి ఎక్కువ వాటర్ వద్దు, చాలు. ఒక 1 మినిట్ చాలు, ఎందుకే ఆయిల్ అను డ్రై అయినాయి కాబట్టి 1 మినిట్ ఒక్క మంట ఉడికితే చాలు. ఇంత బాగా ఉడుకుతుందో. కావాలా రైస్ కావాలా, ముద్ద కావాలా, చపాతీ కావాలా? నాకైతే చపాతీ కావాలా. నీకేం కావాలా? నాకు రైస్. అయితే అదైతే రెడీ అయిపోయింది. కాస్త నీకు 2 చపాతీలు చేసిస్తాం. నీకు? నేను రైస్ తింటా, అందుకే చపాతీ తిన్నాను. చపాతీ చేస్తాం. ఓకే ఓకే. వంకాయ చూసారా? ఇంకా చూడలేదు. చూడరా అండి ఎలా వచ్చిందని. మీరు అన్నారే వంకాయ లోపలికి మసాలా పెట్టి చేస్తే, అది అప్పుడు అందరికీ ఒకే స్టైల్ అవుతుంది. కొత్తగా చేయాలి కదా, అందుకే ఈసారి ఇలా ట్రై చేశాను. చూడండి. ఓ బాగా మటన్ సాంబార్ తరని కనపడిస్తుంది. టేస్ట్ చూసి చెప్పుతుండండి. నాకేనా? మరి నీకే ఎలా ఉందో అంటూ కదా. అందరూ మసాలా వేసి చేస్తారు, నువ్వు ఇలా చేస్తా ఉంటావని నీకోసమే ఫస్ట్. ఓకే ఓకే, టేస్ట్ చూసి చెప్తా ఎలా ఉందా. వేడివేడిగా గుత్తి వంకాయ కర్రీ చపాతీ రెడీ అయిపోయింది. నా చేతిలోకి వచ్చేసింది. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేది నేను కాదు, మా ఆయన చెప్తారు. ఓకేనా? వెయిట్. సూపర్. నిజమా? నెక్స్ట్ వీడియోలో ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తాం. బాయ్ బాయ్.